మరి దేవుని సన్నిధానములో ప్రార్థనా పూర్వకంగా మనము నిలపడానికి ప్రయత్నిస్తున్నటువంటి తరుణములు ఖచ్చితంగా దేవాతి దేవుడు మనకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఎన్నో సంగతులు మరుగు చేయకుండా మన యొక్క హృదయాలను బలపరచడానికి దేవుడు ఖచ్చితంగా మాట్లాడగలడు. మరి ఆయన సన్నిధానములు మనము ఆయన మీద ఆనుకొని దేవుని యొక్క వాక్కు కొరకు ఎదురు చూడ. గడిచినటువంటి దినాల్లో నేను జ్ఞాపకం చేసినటువంటి సంగతి నేను మరలా కొనసాగించాలి అని ఇష్టపడతా ఉన్నాను. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మేము తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులకు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచి చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. చాలండి, జాగ్రత్తగా గమనిద్దాం. గడిచినటువంటి దినాల్లో నేను జ్ఞాపకం చేసినటువంటి సంగతి మరొకసారి మీద నేను పెడుతూ ఉన్నా. అపోస్తులైనటువంటి పౌలు గారు అలాగనే అతనితో పాటుగా ఖైదీలుగా బంధించబడినటువంటి ఆ ఖైదీలను అలాగనే సైనికులను శతాధిపతి కలిసి వాడలో ప్రయాణిస్తున్నాడు. నావికుడు ఉన్నాడు, అలాగనే నావకు యజమానుడున్నాడు. వీరందరూ కలిసి ఇంచుమించుగా అక్కడ చెప్పబడుతున్నటువంటి సంఖ్య 276. 276 మంది ఆ వాడలో ప్రయాణమును కొనసాగిస్తున్నారు. ఆ ప్రయాణమును కొనసాగిస్తున్నటువంటి తరుణములో మరి అనేక విపత్తులు సముద్రములో రావడం, అనేక విధాలుగా ప్రమాదముల గుండా వారు నడిపించబడ్డం, వాడంతా కూడా మరి తుఫానులో చిక్కుకోవడం, పెనుగాలి చేత ఎంతో వేదన పడడం. ఇంచుమించుగా 14 దినాలు నిద్ర అంటే ఏమిటో తెలియదు, సుఖం అంటే ఏమిటో తెలియదు. ఇంచుమించుగా 14 దినాలు తిండి తిప్పలు లేకుండా విచారముతో గడిపినటువంటి బ్రతుకులు వారి యొక్క బ్రతుకులు. ఆ వాడ ప్రయాణంలో వారు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా వారు బ్రతుకుతారో లేదో అనేటువంటి సందిగ్ధంలో వారి యొక్క జీవితాలు ఉండిపోయినటువంటి తరుణంలో దేవుడు మరలా పౌలు గారిని బలపరిచి నేను రోమాకు తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు. వారు యెరూషలేములో నుండి ఎక్కడికి ప్రయాణం అవుతా ఉన్నారండి? రోమాకు ప్రయాణం అవుతా ఉన్నారు. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట రోమా పక్కన ఇటలీ అనేటువంటి ప్రాంతమునకు వారి యొక్క ప్రయాణమును కొనసాగించారు. ఆ ప్రయాణమును కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంచుమించుగా సగం దూరం వచ్చారంట. ఎంత దూరం వచ్చారండి? సగం దూరం. మీరు బైబిల్ చివరిలో ఒక మ్యాప్ ఉంటుంది. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా ఆ మ్యాప్ లో మీకు కనబడతాయి. 66 పుస్తకాలు చివరి భాగంలో ఒక మ్యాప్ ఉంటుంది. జాగ్రత్తగా ఆ మ్యాప్ మీరు గమనిస్తే పౌలు గారు ఏ ప్రాంతము నుండి ఏ ప్రాంతములకు ప్రయాణం చేస్తారు అనేటువంటి విధానం అక్కడ మీకు కనబడతా ఉంటుంది. ఆ యొక్క విధానం మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో వారు ఇటలీ వెళ్ళాలనుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారండి? ఇటలీ వెళ్ళాలనుకున్నారు. ఆ యొక్క ప్రయాణములో చాలా రకాలైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొన్నారు. వారు ఎదుర్కొంటున్నటువంటి తరుణములో దేవుడు వారిని అంతకంతకు బలపరుస్తున్నారు. ఎందుకు అంటే దైవజనుని ద్వారా వాడలో ఉన్న వారందరూ కూడా క్షేమము పొంది ఉన్నారు. దైవజనునికి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను రోమాలో మరల సువార్త ప్రకటించేటట్లుగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మాటను మరలా వాడలో ఉన్న వారందరికీ కూడా చెప్పి మీరు ఇలా 14 దినముల నుండి తిండి గాని ఆహారం గాని మీరు నీళ్లు గాని ఏమీ కూడా తీసుకోకుండా మీరు వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు ఉండిపోయారు అని వారందరికీ వాదార్పునిచ్చి వారికి చక్కగా భోజనాన్ని పెట్టించినటువంటి విధానం, మరల వారిని బలపరిచినటువంటి విధానం అక్కడ కనబడతా ఉంది. ఎట్టకేలకు మెలితే అనేటువంటి ఒక దీవి కనబడతా ఉంది. ఆ దీవిని వారందరూ కూడా చేరుకోవడానికి ప్రభు ఎంతగానో కృపనిచ్చారు. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ దీవి పేరు ఏమిటండి? మెలితే అనేటువంటి దీవి. ఇప్పుడు ప్రస్తుతం మాల్టాగా పిలువబడతా ఉంది. ఇది టాప్ 10 అంటే కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. కొన్ని ప్రాంతాలు బహు సుందరంగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలు బహు విలువ కలిగినటువంటి ప్రాంతాలుగా ఉంటాయి. మరి ఇలా మనం కొన్ని ప్రాంతాలను ఎంచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో
ఇది ఈ మెలితే అనేటువంటి దీవి టూరిస్టులు చూడడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశముగా, ఒక మంచి దీవిగా, ఇప్పటికీ కూడా అభివృద్ధి పదములో ముందు అడుగు వేస్తున్నటువంటి ప్రాంతముగా ఆ దీవిని గురించి మీరు చరిత్రలో చదవగలుగుతారు. అయితే జాగ్రత్త గమనించండి, ఈ యొక్క దీవికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు సువార్తను తీసుకొచ్చినటువంటి విధానము ఇక్కడ కనబడతా ఉంది. ఆయన ఎప్పుడు సువార్తను తీసుకొని వచ్చారంటే క్రీస్తు శకము 60వ సంవత్సరం. ఎన్నవ సంవత్సరం అండి? క్రీస్తు శకం 60వ సంవత్సరం మెలితే అనేటువంటి దీవికి ఆయన సువార్తను తీసుకొని వచ్చారు. అయితే తోమా గారు భారతదేశానికి 52వ సంవత్సరంలో సువార్తను తీసుకొని వచ్చారు. ఎన్నవ సంవత్సరం అండి? 52. అంటే వారికంటే ముందుగానే భారతదేశానికి సువార్త తీసుకొని రాబడింది. అపోస్తులైనటువంటి పౌలు గారు వారి యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాల్లో అనుకోకుండా, జాగ్రత్త గమనించాలి, అనుకోకుండా, ఇప్పుడు నేను చెప్పాను కదా టాప్ 10 ప్లేసెస్ లో ఇది ఒకటి. అంటే దాన్ని చూడడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టి, వాడకుండా కానీ అలాగనే ఫ్లైట్ వీటిని ఎంచుకొని చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని చూడడానికి. ఇప్పుడు తరచుగా మన అందరికీ తెలిసింది ఏమిటి అంటే బాగా ఫేమస్ అయిన బీచ్ ఒకటి ఉంది. ఏం బీచ్ అంటే అది? గోవా. చెప్పండి, ఏంటి? గోవా బీచ్. చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ గోవా బీచ్ కి వెళ్ళినటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మెలితే అనేటువంటి దీవి ఉంది. ఈ దీవిని కూడా సందర్శించడానికి చాలా మంది ఇప్పటికీ కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు. అయితే వీరందరికీ కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. వారం రోజులో లేకపోతే 10 రోజులు అక్కడికి వెళ్ళి అక్కడ మేము కొంతకాలం వాటన్నిటిని కూడా చూసి సేద తీర్చుకొని మరలా తిరిగి వద్దాం అని కొంత డబ్బును వారు సమకూర్చుకొని ప్రయాణిస్తారు. కానీ పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి విధానం ఏమిటి అంటే అనుకోకుండా. ఎలాగంటే చెప్పండి, అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదమును బట్టి ఎలా ప్రాణములను రక్షించుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుడు ఆ ప్రాంతమునకు వారిని నడిపించాడు. అయితే ఆ ప్రాంత వాసులు ఎలాంటి వారు అని రాయబడిందండి? అనాగరికులంట. ఎవరు చెప్పండి? అంటే నాగరికత తెలియలేనటువంటి వ్యక్తులు. అయినప్పటికీ వీరికి చాలా మంచి స్వభావం ఉన్నదంట. 276 మంది తెలియలేనటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత, అది చలికాలం కనుక వారికి చలి పుట్టినందున వీరేం చేస్తున్నారు, వారిని చేర్చుకొని వారి కొరకు మంటను కూడా సిద్ధపరిచారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. వారిని చేర్చుకున్నారంట, వారిని ఆహ్వానించారంట, వారిని పిల్లలుగా స్వీకరించారంట, వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిస్థితి, హక్కున చేర్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. కానీ వీరెవరు అంటే అనాగరికులు అనేటువంటి విధానమును అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంకా వీరిని గురించి మనకు అర్థం కావాలి అంటే 2-3 వచనాలు మనం చదవగలగాలి. మరొకసారి చదువుదాం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంత అంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడి పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను నాయమతరిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. జాగ్రత్త గమనించాలి. 1 వారేమో అనాగరికులు అని రాయబడింది. 2 ధర్మదేవత అంటే న్యాయవంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడి లేకపోతే దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు పౌలు గారు తన యొక్క చివరి అధ్యాయములో అంటే 28వ అధ్యాయము అపోస్తుల కార్యాలకు చివరి అధ్యాయం. చెప్పండి, అపోస్తుల కార్యాలు మొత్తం కలిసి ఎన్ని అధ్యాయాలండి? 28 అధ్యాయాలు. పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఈ 3 మిషనరీ ప్రయాణాల్లో కూడా అద్భుతమైనటువంటి సంఘటనలు మనకు కనబడతా ఉంటాయి. వారు చేసినటువంటి అద్భుతాలు కావచ్చు, వారు ప్రకటించినటువంటి ప్రకటనలు కావచ్చు, అనేక మంది ప్రజలను రక్షించినటువంటి విధానం కావచ్చు, అది వర్ణనాతీతము. ఎందుకు అంటే దేవుడు అతన్ని బలపరిచినటువంటి విధానము, దేవుడు అతన్ని నడిపించినటువంటి విధానము ఆయన చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇది నా సొంత జ్ఞానము చేత గాని, నా విద్య చేత గాని, నా తెలివి చేత గాని నేను ప్రకటించడం లేదు. నాకు ఏదైతే దేవుడు దర్శనమందు చూపించాడో దానిని నేను ఏదైతే నా కళ్ళతో చూస్తానో, ఏదైతే నేను చేతులతో తాకానో, ఏదైతే నేను విన్నానో దానినే ప్రకటిస్తున్నాను అని చాలా సార్లు చెప్పినటువంటి విధానాలు ఈ 3 మిషనరీ ప్రయాణాల్లో కూడా కనబడతా ఉంటాయి.
అయితే చివరిగా తన యొక్క తుది శ్వాస ఇంకా కొన్ని దినాల్లో వదిలేస్తాను అని అనుకున్న తరుణములో దేవుడు అతనికి వాగ్దానం చేస్తున్నాడు, నీవు రోమాలో నా సువార్తను ప్రకటిస్తా. ఇప్పుడు ఖైదీగా చిక్కబడ్డాడండి, ఖైదీగా బందీ అయిపోయాడు. బందీ అయిపోయిన తర్వాత వాడ ఎక్కారంట, తీర్పు కొరకు వెళుతున్నారంట. ఈ తీర్పు కొరకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి తుఫాన్, ప్రజలందరికీ ఆశలు పోయాయి. 276 మందికి ఏం పోయిందంట? ఆశ పోయింది. ఇంకా మేము బ్రతుకుతామనేటువంటి విధానం పోయింది. కానీ సేవకుని యొక్క నమ్మకం ఏమిటో తెలుసా? నా దేవుడు మృతులను సహితము సజీవులుగా నిలవబెట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ హాని కలగనివ్వడు. నా దేవుడు ఏం చేయగలడండి? ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదము నుండి తప్పించుటకు సమర్థుడు. లాంటి మాట ఎంతమంది చెప్పగలుగుతామండి? షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు ఈ దేవతను పూజించాలి అని చెప్పినప్పుడు మేము ఎంత మాత్రమో పూజించమని చెప్పారు. దానియేలు గ్రంథంలో ఈ మాటలు మీరు చదువుతా. అయితే వారు అంటున్న మాట ఏమిటో తెలుసా? మా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. అందరూ కలిసి చెప్పగలరా? మన దేవుడు మనలను రక్షించుటకు సమర్థుడు. అయితే వారు ఇంకొక మాట అంటారు, ఏమిటో తెలుసా? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినను మేము ఈ దేవతకు నమస్కారము చెయ్యము అనేటువంటి విధానం వారు చెప్పగలిగారు. కనుకనే అగ్నిగుండములోనికి వెళ్ళిన తర్వాత ఒక వెంట్రుకైనను వారి యొక్క తల నుండి రాలిపోలేదు. ఎందుకు అంటే దేవుని ఎడల విశ్వాసం ఉంచాలి. ఎట్లాంటి విశ్వాసము అంటే దేవుని మీద ఆనుకోవాలి. ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి? దేవుని మీద ఆనుకోవాలి. ఇరందరూ ప్రమాదములో ఉన్నప్పుడు పౌలు గారి యొక్క విశ్వాసం ఏమిటో తెలుసా? దేవుడు ఖచ్చితంగా మాలో ఉన్న వారెవ్వరికి కూడా హాని కలగనివ్వడు. ఎందుకు? ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానమును ఆయన ఖచ్చితముగా నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసముతో కొనసాగుతున్నటువంటి తరుణములో బ్రతుకు జీవుడ అని ప్రాణములు అరచేత పట్టుకొని వారు మెలెతె దీవిలో అడుగు పెట్టారు. మెలెతె దీవిలో అడుగు పెట్టిన తర్వాత అక్కడ వాతావరణం అంతా కూడా మరి తేడాగా కనబడతా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. అనాగరికులు అంటవారు. అయినప్పటికీ వారికి ఉండే మంచి స్వభావం ఏమిటి అంటే, ఎవరైనా చుట్టము చూపుకొచ్చారనుకోండి, లేకపోతే తెలియలేనటువంటి వ్యక్తులు వచ్చారనుకోండి, వారిని చేర్చుకునేటువంటి పద్ధతి ఉందంట. వారిని చేర్చుకున్నారంట. అయితే వారిలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అంటే, జాగ్రత్తగా మీరు గమనించాలి. రెండవ లక్షణం ఏమిటి అంటే, వారు న్యాయవంతుడైనటువంటి దేవుణ్ణి నమ్ముతారు. ఎవరు నమ్ముతారు చెప్పండి? దేవుడు ఎలాంటి వాడంట? న్యాయవంతుడు. దేవుడు ఏం చేస్తాడంట? న్యాయాన్ని చేస్తాడు. దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు. వీరికి ధర్మశాస్త్రం లేదండి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? యూదులకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? అబ్రహాము ద్వారా ఎవరైతే మరి పిల్లలు అని పిలువబడుతున్నారో వారందరికీ ఇవ్వబడింది. కానీ అన్యజనులకి ఏం లేదు చెప్పండి? ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు రాజ్యాంగం, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. మన దేశాన్ని విడిచిపెట్టి వేరొక దేశానికి వెళితే ఈ రాజ్యాంగం అక్కడ వర్తిస్తుందా? వర్తించదు. మరొకసారి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించా. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకో, ఆ వ్యక్తిని ఏ విధంగా శిక్షిస్తారు? రాజ్యాంగంలో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్ ప్రకారంగా ఖచ్చితంగా శిక్ష వేయాలి. కానీ మన దేశాన్ని విడిచిపెట్టి వేరొక దేశానికి వెళితే అక్కడ వేరొక రాజ్యాంగం ఉంటుంది. జాగ్రత్తగా గమనించా. ఆ రాజ్యాంగం ప్రకారంగా అక్కడ శిక్షలు అమలు అవుతాయి. అయితే దేవుడు ఒక రాజ్యాంగాన్ని ఇస్తున్నాడు, దేవుడు ఒక నిబంధన ఇస్తున్నాడు. అదే పాత నిబంధన, అదే ధర్మశాస్త్ర గ్రంథం. ఇది యూదులకు మాత్రమే, లేకపోతే ఇశ్రాయేలులకు మాత్రమే, అన్యజనులకు కాదు. కానీ పౌలు గారు ఆ ప్రాంతములో అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడైతే పాము ఎవరిని కరిచింది చెప్పండి? పౌలు గారి యొక్క చేతిని పట్టుకొని కరవడం ప్రారంభించిందో, ఈ వ్యక్తి తుఫాను తప్పించుకున్న న్యాయదేవత, ధర్మదేవత ఈ వ్యక్తిని బ్రతకనివ్వదు అనేటువంటి ఆలోచనతో ఎదురు చూపులు చూస్తున్నారంట. ఇతడు కొంతసేపటిలో చనిపోతాడు అనేటువంటి విధానంలో చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. మరొకసారి 28వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సత్యాలు రాయబడ్డాయి. ఇప్పుడు ఈ భూమి మీద మనం చాలా మతాలు చూస్తూ ఉన్నాం. ఈ భారతదేశం కూడా చాలా మతాలకు పుట్టినిల్లుగా చెప్పబడతా ఉంది. వివిధ మతాలు ఉన్నాయి, వివిధ సంస్కృతులు ఉన్నాయండి, అనేక మతాలు. ఈ మతాలలో పేరుగాంచినటువంటి 3 మతాల పేర్లు చెప్పగలరా? భారతదేశంలో ఉన్న అనేక మతాలు, ఆ 3 మతాలు మాత్రము చాలా ప్రాముఖ్యమైనటువంటి మతాలు. ఇప్పటికీ కూడా మనం ప్రతిరోజు వింటున్నాం. చెప్పండి.
మొదటిగా మన దేశం ఏ దేశం? మన దేశం ఏ దేశం? మన దేశం ఏ దేశం? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి. మొత్తం వచ్చినవంతా చదవండి. వచ్చినవంతా చదవాలి. జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు. చెప్పండి చెప్పండి. మన దేశం ఏ దేశం? హిందూ దేశం. హిందూ దేశములో ఎక్కువగా ఏ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఉంటారు? చెప్పండి. హిందువులు. అందరూ పలకగలరా? హిందువులు. ఏంటి చెప్పండి? హిందువులు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాట ఏమిటో తెలుసా? నేను హిందువుగా పుట్టడం నా తప్పు కాదు, కానీ హిందువుగా చనిపోవడం ఖచ్చితంగా నా తప్పే అని బౌద్ధ మతాన్ని స్వీకరించా. జాగ్రత్త గమనించా. బౌద్ధ మతాన్ని స్వీకరించా. ఇప్పుడు ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వినబడినటువంటి పదం ఏమిటి చెప్పండి? హిందుత్వం. హిందుత్వం. ఇది మతముగా వీరు భావిస్తున్నారు, కానీ ఇది మతానికి సంబంధించినటువంటి పేరు కాదు, దేశానికి సంబంధించినటువంటి పేరు. ఇజ్రాయెల్ కంట్రీ ఉంది, ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశంలో రోమియులు ఉంటారు, ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉంటారు. యూదులు ఆచరించేటువంటి మతం ఏమిటి? యోధా మతం. యూదులు ఆచరించే మతం ఏమిటి చెప్పండి? యోధా మతం. హిందూ దేశంలో అనేక మంది ఉన్నారు, అనేక జాతులకు సంబంధించిన వారు ఉన్నారు, కానీ వారు ఆచరించే మతం ఏమిటి? హిందూ మతం కాదు. ఏమిటో తెలుసా? సనాతన ధర్మం. ఎంతమందికి అర్థమవుతుంది? సనాతన ధర్మం. అది మతం కాదు, సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది మతం, హిందూ అనేది దేశం పేరు. సరే, హిందూ మతం అనుకుందాం. వారు అర్థం చేసుకునేటువంటి విధానంలో మొదటిది హిందూ మతం, రెండవదిగా క్రిస్టియానిటీ. ఇది ప్రపంచమంతా కూడా తెలియచేయబడుతున్నటువంటి, అందరి యొక్క భాష వాడుకలో చెప్పబడుతున్నది మతమే, కానీ మన వాడుకలో చెప్పబడుతున్నది ఇది మోక్షానికి నడిపించేటువంటి మార్గం. రెండవది క్రిస్టియానిటీ. మూడవది ఇస్లామిక్, ఖురాన్. ముస్లిమ్స్ ఇప్పటికీ కూడా ఆచరిస్తున్నటువంటి పవిత్ర గ్రంథం ఖురాన్. ఈ మూడు మతాలు కూడా విపరీతంగా ఇప్పుడు ఎక్కువగా పబ్లిసిటీ అవుతా ఉన్నాయి. ఎక్కువ మంది దీనిలో మరి నిలిచి వారి యొక్క దేవుల్ని, దేవతలను ఆరాధించేటువంటి విధానం కనబడతా ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మూడు మతాలు, లేకపోతే జైన, సిక్కు, బౌద్ధ, వీళ్ళందరూ నమ్మేటువంటి ఒక సత్యం ఏమిటో తెలుసా? దేవుడు అనేవాడు న్యాయాన్ని జరిగిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు అనేవాడు ఏం చేస్తాడు చెప్పండి? న్యాయాన్ని జరిగిస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబాన్ని చూసినప్పుడు, లేకపోతే మన జీవితంలోనే వ్యాధనల గుండా మనం నడిపించబడుతున్నప్పుడు దేవుడు ఎంత అన్యాయస్తుడో అనేటువంటి మాట మన నోటంటే ఒక్కొక్కసారి జాలువారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనమే దేవుని నిందించేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత అన్యాయస్తుడో అంటాం. కానీ అన్ని గ్రంథాలు, అన్ని మతాలు నమ్మేటువంటి సత్యం ఏమిటో తెలుసా? దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? న్యాయవంతుడు. ద్వితీయోపదేశకాండం బైబిల్ నుండి ఒక మాట తీసుకుందాం, అలాగనే భగవద్గీత నుండి ఒక మాట తీసుకుందాం, అలాగనే ఖురాన్ నుండి ఒక మాట తీసుకుందాం. ముందుగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు అన్నాడు. జాగ్రత్త గమనించాలి. దేవుడు చేసే చర్య అంటే పని, దేవుడు చేసే ప్రతి పని కూడా, ప్రతి చర్య కూడా ఎలాంటిది చెప్పండి? న్యాయమైనది. మరొకసారి చెప్తున్నాను, దేవుని పక్షమై నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో అన్యాయము చెయ్యడు. వాడ పగిలిపోయింది కానీ ఎవరి జీవితంలో అన్యాయం జరగలేదు చెప్పండి? పౌలు గారి యొక్క జీవితంలో అన్యాయం జరగలేదు. ఖైదీగా బంధించబడ్డాడు కానీ పౌలు గారి జీవితంలో ఏం జరగలేదు? అన్యాయం జరగలేదు. ఈ రోజు నీ కుటుంబం అంతా సమస్యలు కూడా నడిపించబడిన దేవుడు నీకు ఎంత మాత్రము కూడా అన్యాయము
చెయ్యడు. జాగ్రత్త గమనించాలి. ఎందుకు అంటే దేవుడు న్యాయవంతుడు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన విధవరాండ్రుకు న్యాయం చేస్తాడంట, తల్లిదండ్రులు లేని పిల్లలకు న్యాయం చేస్తాడంట. ఎవరైతే ఈ లోకములో మరి హేళనకు గురవుతున్నారో వారందరికీ న్యాయం చేస్తాడంట. ఉద్యోగం లేక ఎవరైతే ఉద్యోగం వరకు ట్రై చేస్తున్నారో వారికి న్యాయం చేస్తాడంట. ఎవరైతే అన్యుల చేతిలో మోసగించబడ్డారో వారందరికీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? న్యాయం చేస్తాడు. ఎందుకు అంటే ఆయనకు న్యాయవంతుడు అనేటువంటి పేరు పెట్టబడింది. తర్వాత భగవద్గీత చాప్టర్ వచ్చేసి 4 అండి, 4వ చాప్టర్ వెర్స్ 7 ఇక్కడ ఒక శ్లోకం చెప్పబడింది. ఆ శ్లోకాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అర్థమైంది ఎవరికైనా? అర్థం చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యతనమ ధర్మస్య తధర్మం సృజంయాహం. దీనికి అర్థం చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రబలునో ఓ అర్జున, ఆ సమయములో నన్ను నేను భూలోకములో సృజించుకుంటాను అని కృష్ణుడు చెప్తున్న మాట. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే భూమి మీద అధర్మము చోటు చేసుకుంటుందో మామా అర్జున, అప్పుడు నేను మరలా ఈ భూమి మీద వేరొక అవతారాన్ని ఎత్తుతాను అని ఇక్కడ హైందవులు దేవుడిగా భావిస్తున్నటువంటి కృష్ణుడు చెప్తున్న మాట. అంటే వారు కూడా దేవుడు అనేవాడు ఏం చేయాలి చెప్పండి? న్యాయాన్ని జరిగిస్తాడు. అందుకని ఇప్పటికీ కూడా హైందవ గ్రంథాల్లో ఇప్పటికీ చెప్పబడుతున్న మాట ఏమిటో తెలుసా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్టుని ఏం చేయాలి? శిక్షించాలి. ఎవరైతే మంచివారు ఉంటారో, ఎవరైతే నీతిమంతులు ఉంటారో, ఎవరైతే మరి యథార్థవంతులు ఉంటారో వారు అందరినీ కూడా ఏం చేయాలి చెప్పండి? రక్షించాలి అనేటువంటి నినాదం వారికి ఉంది. తర్వాత ఖురాన్లో మరి సూరా 16:90 అంటే 16వ సూరా 16:90లో నిశ్చయముగా అల్లాహు న్యాయాన్ని మంచితనాన్ని బంధువులకు సహాయపడడాన్ని ఆదేశిస్తున్నాడు అనేటువంటి విధానం, దాని యొక్క భావాన్ని నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి సూరా 16:90లో రాయబడుతున్న మాట ఏమిటో తెలుసా? నిశ్చయముగా అల్లాహు న్యాయాన్ని మంచితనాన్ని బంధువులకు సహాయపడాన్ని. ఎవరికి సహాయపడాలి చెప్పండి? బంధువులకు, స్నేహితులకు, వారందరికీ సహాయపడడాన్ని ఎవరు అనుమతిస్తారంట? అల్లాహు. సాయిబాబా అన్నారు కదా, సబ్కా మాలిక్ ఏక్ హై, అందరికీ ఒక్కడే దేవుడు. ఆ దేవుడే న్యాయవంతుడైన దేవుడు. నేనంటున్నాను, ఆ దేవుడే మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ప్రపంచమంతా నమ్ముతుంది. ఈ సృష్టి నడిపించబడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ సృష్టి అంతా కూడా మనుగడలో ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది. ఆ కారణాన్ని బట్టి ఆలోచిస్తే ఈ సృష్టిని నడిపించే ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఎవరో అర్థం కాక అందరూ ఏం చేస్తున్నారు? మతం పేరుతో కొట్టుకు చేస్తున్నారు. మతం పేరుతో మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని కొంతమంది, మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అని కొంతమంది. ఈ రోజు నేను అంటున్నాను, ఏదో ఒక శక్తి నడిపించబడతా ఉంది. ఆ శక్తి చేత ఈ సృష్టి అంతా నడిపించబడతా ఉంది. ఒకానొక సమయంలో రివీల్ అవ్వబోతా ఉంది. అదంతా కూడా అందరూ చూడబోతున్నారండి. ఒకానొక సమయంలో ఆయన ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరు అనేటువంటి విధానము యేసు ప్రభువారు తీర్పు తీర్చే సమయంలో అందరూ ప్రతి నేత్రము కూడా చూడబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ బెలెతే వాసులు కూడా దేవుడు ఏం జరిగిస్తాడు చెప్పండి? న్యాయాన్ని జరిగిస్తారు. ఇంతటి ప్రమాదమును తప్పించుకున్న న్యాయ దేవత, ధర్మ దేవత వీరిని ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు. ఇన్నో బలి తీసుకుంటుంది అనేటువంటి ఆలోచనతో ఎదురు చూపులు అక్కడ కనబడతా ఉన్నాయి. అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమిటంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక చక్కటి మాట రాయబడింది. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ద్రాక్షరసం సిద్ధపరచ, నేను ముగించేస్తాను. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ,
ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారు, పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. జాగ్రత్తగా గమనించాలి చదవబడినటువంటి లేఖన భాగం. ఇక్కడ అంటున్నాడు దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఏం కాదంట. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఏమిటో తెలుసా? మరి ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం మానవుడు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటుంది. మానవుడు ఈ పాపం చేశాడో, ఈ పాపమునకు తగిన శిక్ష ఇది అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ధర్మశాస్త్రము లేక ముందు ప్రజలు ఉన్నారు, వారికి ఎలా మరి న్యాయం జరుగుద్ది అంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, వారికి దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? మనస్సాక్షి ఇచ్చాడంట, తలంపించాడంట. ఈరోజు ఏ వ్యక్తి అయినా దేవుని యొక్క లేఖనంతో పోల్చుకోకుండానే ఒక్కొక్కసారి మనం చేసే పని తప్పు అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుందా గద్దించదా? ఎంతమందికి అర్థమవుతుందండి? ఏదైనా ఒక తప్పు చేస్తాం, దొంగతనం చేస్తాం, వ్యభిచారం చేస్తాం, లేకపోతే చేయకూడని పనులు చేస్తూ అబద్ధాలాడుతూ నలుగురిని మోసగించాం. దేవుని యొక్క మాట మన చెవికి గుర్తుకు రాకముందే మనస్సాక్షి ఏమని గద్దిస్తుంది? నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది సరైన పని కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాదంట. ధర్మశాస్త్రము లేని అన్యజనులు ఉన్నారు. ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు సువార్త అంతటను అందరూ మారు మనసు పొందవలని ప్రకటించబడింది, అందరికీ తెలియజేయబడింది యేసు ప్రభువారిని గురించి. కానీ యేసు ప్రభువారిని గురించి వినలేని ప్రజలు కూడా కొన్ని దీవుల్లో ఉండిపోయారు, అనాగరికులుగా ఉండిపోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లో యేసు ప్రభువారు అంటే ఎవరికి తెలియదండి. జాగ్రత్త, మీరు గమనించాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇప్పుడు సోషల్ మీడియా అభివృద్ధి పొందిన తర్వాత నలుమూలలో వ్యాపించింది అనుకోండి, కానీ ఎప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క పేరు తెలియలేని అన్యజనులు అనేక మంది ఉండిపోయారు. మరి వీరు కూడా చనిపోతారు కదా, వీరు కూడా మరణం అయిపోతారు కదా, వీరు కూడా పాతి పెట్టబడతారు కదా. పాతి పెట్టబడిన తర్వాత మరి దేనిని బట్టి వీరికి తీర్పు తీర్చబడుతుంది? ఆలోచించారు ఎప్పుడైనా? మరి దేన్ని బట్టి వీరు న్యాయ విమర్శల్లోకి తీసుకొని రాబడతారు అంటే ఇక్కడ చెప్పబడతా ఉంది, దేవుడంట పక్షపాతి కాదంట. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, ధర్మశాస్త్రము లేక పాపం చేస్తే, మరొకసారి చెప్తున్నాను, ధర్మశాస్త్రము లేక పాపము చేస్తే, ధర్మశాస్త్రము లేకయే వారు ఏం చేస్తారంట? నశిస్తారు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా వారికి ఏముంటుంది చెప్పండి? తీర్పు ఉంటుంది అన్నాడు. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. వినేవారందరూ నీతిమంతులు కాదు, చదివే వారందరూ నీతిమంతులు కాదు, కానీ విని దాని ప్రకారంగా చెయ్యువాడే ఎవరంట? నీతిమంతులు. ఈరోజు చాలా మంది వాక్యాన్ని వింటున్నామండి. అమ్మలక్కలు అందరూ ఉన్నారు ఇక్కడే. మైక్ ఇచ్చేస్తాను, మీరు మాట్లాడితే వినాలి. ఈరోజు దేవుని యొక్క మాట మనం అర్థం చేసుకోగలిగితే, మేము నీతిమంతులు, మేము గొప్పవారం, మేము యథార్థ పరులమని చాలా మంది చెప్పుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? ధర్మశాస్త్రం వినేవారందరూ నీతిమంతులు కాదంట, ధర్మశాస్త్రం చదివేవారందరూ నీతిమంతులు కాదంట. ధర్మశాస్త్రము విని 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 దాని ప్రకారముగా చేయువాడు, ప్రవర్తించువాడే. వాక్యం విని విడిచిపెడితే ప్రయోజనం ఉందా? వాక్యం విని చాలా మంది, ఒక భక్తుడు చెప్పిన మాట నాకు గుర్తుకొస్తా ఉంది, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఒకటి వినడానికంట, 2 విడిచిపెట్టడానికంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2 చేతులు ఎందుకు ఇచ్చాడు మనందరికీ తెలిసే. కానీ దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడంట? మరి ఈ బుర్రలేనటువంటి బిడ్డలకు, ఇప్పటికీ కూడా ఇదే ధోరణిలో ఆలోచిస్తున్నటువంటి బిడ్డలకు మరి దేవుడు 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఒక కన్ను పోతే ఒక కన్ను వాడుకోవడానిక? దేవుడు 2 చెవులు. చెవుల యొక్క పని ఏమిటి? వినే పని, విడిచిపెట్టే పని కాదు, వినే పని. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, వినుట వలన విశ్వాసము కలుగును అనేటువంటి మాట రాయబడేది. కనుక ఈ 2 చెవులు దేవునికి ఎందుకు ఇచ్చాడంటే, వినాలి, వినిన దాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో పదిలిపరుచుకోవాలి, పదిలిపరుచుకున్న దాన్ని సాధన చేయాలంట. సాధన చేయాలి, తన పనిలో
నిపుణత కలిగిన వారిని చూచితివా? అతడు ఎక్కడ నిలబడతాడు? రాజులు ఎదుటి నిలబడతాడు, అల్పులు ఎదుటి కాదంట. నైపుణ్యత కావాలంటే మనము ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు, సార్ నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నానండి, సార్ నేను ఫలానా పని నేర్చుకుంటున్నానండి అంటే రోజు ఏం చేయాలి? సాధన చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? సాధన చెయ్యాలి. పని నేర్చుకోవాలి. పని నేర్చుకుంటే నైపుణ్యత వస్తుంది. పని నేర్చుకుంటే ఆ పనిని అద్భుతంగా చేయగలుగుతాం. పని నేర్చుకుంటే ఆ పనిలో మనల్ని కొట్టేవాడే ఉండడు. అందుకనే ఎవ్వరు చేయవలసిన పని వాళ్ళు చేయాలంటారు. కార్పెంటర్ పని ఎవరు చేయాలి? కార్పెంటరే చేయాలి. ఆ పని వేటగాడు చేశాడు అనుకోండి, ఎలా ఉంటది? మేస్త్రి పని వేటగాడు చేస్తే గోడకు వాళ్ళు వల్ల కట్టవలసిన సింకులన్నీ దేనికి కడతారు? దేనికి కడతారు? ఆ గోడలన్నీ ఎలా ఉంటాయి? పూర్వకాలంలో కట్టేవారు మట్టితో అలికేవారు. దేంతో అలికేవారు? మట్టితో అలికేవారు. ఇంత స్ట్రైట్ గా ఉండదు, అది ఎలా తిరిగి ఎర్ర సముద్రం ఎట్లా ఉంటుందో, ఒక పాయ ఎలాగైతే ఆ సముద్రంలో వచ్చేటువంటి పాయ ఎట్లాగైతే ఎలా చీలిపోతుందో, ప్రవాహం ఎలాగైతే ఉంటుందో, ఆ గోడలు మట్టితో అలికిన గోడలు అలా ఉంటాయి. ఎందుకు? దానికి మేస్త్రులు ఎవరో? ఈ తల్లిలే. దానికి మేస్త్రులు ఎవరో? పొలలో అమర్చి మట్టి తెచ్చి మట్టి అలికి దానికి పేడేసి కట్టింది ఎవరు చెప్పండి? వీళ్ళే. కానీ మేస్త్రు చేసేటువంటి పని వేరుగా ఉంటుంది. గోడ ఎంత పై కట్టినా నిలువుగా అలాగనే వెళ్ళిపోద్ది. ఇప్పుడు అందరూ మేస్త్రులు అయిపోయారు, అందుకే గోడలు కొన్ని తేడా వచ్చేస్తున్నాయి, పడిపోతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. సాధన. ఈ మేస్త్రిగా పని చేసేవాడు, మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, ఈ మేస్త్రిగా పని చేసేవాడు మొట్టమొదటిగా మేస్త్రి అయిపోడండి. లేబర్ పని చేయాలి. ఏ పని చేయాలి? దీనికి డిగ్రీ అవసరంలా, పిహెచ్డి అవసరంలా, దీనికి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండవలసిన అవసరంలా. మొన్న ఎమ్మెల్సీ ఓటు వేయాలంటే ఏమై ఉండాలి? గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కానీ దీనికి ఏం అవసరంలా? ఏం ఉండాలి? సాధన చెయ్యాలి, పని నేర్చుకోవాలి. ఈ లేబర్ ఏం చేస్తాడో? మేస్త్రి గారు చేసిన పని అంతా చూస్తాడో, ఆ పని అంతా చూసిన తర్వాత ఇటుకు మీద ఇటుకు ఎలా పెడుతున్నాడో, సిమెంట్ ఎలా కడుతున్నాడో, అలాగనే ఎలా కొలతలు కొలుస్తున్నాడు, వీటన్నిటిని చూసిన తర్వాత దాన్ని సాధన చేసిన తర్వాత పెద్ద మేస్త్రి అయిపోతాడు, 1000 రూపాయలు పట్టుకుపోతాడు. మరొకసారి ఆలోచించాలి. సాధన కావాలి. ఈరోజు వాక్యాన్ని వినడంతో మాత్రమే కదంట, ధర్మశాస్త్రాన్ని వినిన వారందరూ నీతిమంతులు కాదంట, విని దాని ప్రకారముగా చేసేవారు నీతిమంతులు అని రాస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రము ఏదైతే చెప్పిందో అది చెయ్యగలిగితే, ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఈరోజు హైందవులకు ధర్మశాస్త్రం లేదు, కానీ ఎవరైనా ఆపదలో ఉంటే వారు కూడా ఆదుకుంటున్నారు. ఈరోజు హిందువులందరూ చెడ్డ వాళ్ళని నేను చెప్పనండి. మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన తల్లిళ్ళు ఉన్నారు. హిందువుల్లో అందరూ చెడ్డవారని మనం భావించవలసిన అవసరం లే. కొంతమంది మాత్రమే చెడ్డవారుగా ఉన్నారు. నేను రాజమండ్రి ప్రాంతంలో ఒక మీటింగానికి వెళితే ఒక హైందవ సహోదరి మరి ఎంతటి ప్రేమను కనపరుస్తూ ఉందో తెలుసా? ఎంతటి ఆప్యాయతను కనపరుస్తూ ఉందో తెలుసా? మరి ఆమె ఇంటిలోనే ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ మీ దైవ సేవకునికి భోజనం పెడితే ఒక వాటర్ బాటిల్ చేతికిచ్చి కడుక్కోమని చెప్తారు, లేకపోతే చంబుతో నీళ్లు వేస్తారు. ఆమె ఏం చేసిందో తెలుసా? కంచంలో ఉన్న నా 2 చేతులు పట్టేసుకుంది. ఆ 2 చేతులు పట్టేసుకొని నీళ్లు పోయడమే కాదు, ఈ చేతులను పట్టుకొని కడిగేస్తుంది ఆమె చేతులు అనుకున్నట్టుగా. నేను వెంటనే లాగేసుకుని, అమ్మ ఇది తప్పురా, ఇలా చేయకూడదు అన్నాను. ఆమె ఏడుస్తూ, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, మా కుమార్తె జీవితం ఇలా ఉంది, నా కొరకు ప్రార్థన చెయ్యండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని కన్నీటితో విలపిస్తా ఉంది. ఎంతటి ప్రేమ చూపిస్తా ఉంది. హైందవ సమాజానికి సంబంధించినటువంటి ఒక తల్లి, హైందవ సమాజమునకు సంబంధించినటువంటి ఒక బిడ్డ. ఎందుకు అంటే వారి యొక్క మనస్సాక్షి ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. ఇక్కడ అంటున్నాడు కదా, ధర్మశాస్త్రము లేని వారు, ఒకవేళ ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటి క్రియలో ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో, మంచిని బోధించింది, మంచిగా ఉండమంది, ఇలాంటి క్రియలే అన్యజనులు ఒకవేళ చేస్తే వారికి వారే ఎవరని చెప్పండి? ధర్మశాస్త్రముగా ఉన్నారు. వారికి వారే ధర్మశాస్త్రమై ఉన్నారు. తర్వాత 15వ వచనం, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను
వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడి ఉన్నట్టు చూపుచున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఏది తప్పో ఏది ఒప్పో మనస్సాక్షి కూడా ఒకసారి ఏం చేస్తుందంట? గద్దిస్తుంది. ఎవరి దగ్గరైనా ఒక 100 రూపాయలు ఓరకనే తీసుకోవాలని అనిపించదంట మంచి మనస్సాక్షి కలిగిన వారైతే. మంచి మనస్సాక్షి లేదనుకోండి, ధర్మశాస్త్రం ఉన్న వీళ్ళకి ఏం రాదు చెప్పండి? మార్పు రాదు. సొంత వారైనా తెలియకుండానే ఏదో ఒక బండి కొండానికి తీసుకుని వెళ్తే ఎంత నొక్కేస్తారు? 5,000 నొక్కేస్తారు. ఏదైనా హాస్పిటల్కి తీసుకుని వెళ్తే సొంత వారైనా సంఘస్థులైనా ఒక 10,000 నొక్కేస్తారు. ఇది ధర్మశాస్త్రం ఉన్న ధర్మశాస్త్ర ప్రకారంగా చెయ్యలేనటువంటి మనస్సు ఉన్నది కనుక అన్యాయాన్ని జరిగిస్తున్నటువంటి విధానం ఉన్నది. కానీ ధర్మశాస్త్రము లేకుండానే దేవుడు ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా మనస్సాక్షినిచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి ఒక్కరికినండి. ఏది తప్పో ఏది ఒప్పో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఈ మనస్సు ఏమంటుందో తెలుసా? నీవు చేసే పని సరైనది కాదు, నీవు నడిచే ప్రవర్తన సరైనది కాదు అని ఈ ధర్మశాస్త్రం ప్రతి దినము కూడా మనలను హెచ్చరిస్తూ ఉంటుందంట. ఇలాంటి వారిని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు మనము చదివా. వారికి వారే ధర్మశాస్త్రం అయి ఉన్నారు. వారికి వారే దేవుడు వారిని ఏ విధంగా నడిపిస్తాడో ఇక్కడ చెప్తున్నాడు. గనుక మన దేవుడు ఎవరు కాదు అంటే ఆయన పక్షపాతి కాదు అనేటువంటి విధానం రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తుల కార్యాలను ముగింపులోనికి వచ్చాను. 28వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు ఒకసారి టప త్వరగా చదవా. అప్పుడు పౌలు ఏం చేశారు చెప్పండి? ఆ ప్రాంతంలోనికి వచ్చారంట. మరలా ఒక స్టోరీ కింద చెప్తాను, ఒక స్టోరీ కింద చెప్తా, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒక కాకి ఉందంట, ఒక పిచ్చుకుందంట. కాకి పిచ్చికి ఎక్కడికి వెళ్ళా? ఏడకెళ్ళా? చెరువు కొట్టుకెళ్ళా? తోటకెళ్ళా? తోటకెళ్ళి ఏం తెచ్చాయి? జాంపళ్ళు తెచ్చాయి. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను. ఈ కథ రాసిన వాళ్ళు ఎవరమనేది తెలియదు, చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. కాకి పిచ్చికి స్నేహం చేసినట్టుగా ఎక్కడైనా మీరు చూసారా? అర నిమిషమైనా పడుతుంది, దానికి అర సెకండ్ అయినా పడుతుందా? ఎలక్కి పిల్లికి పడుతుందా? సింహానికి మనిషికి పడుతుందా? మరి కాకి పిచ్చికి పడుతుందా? సరే, కాకి పిచ్చికి 2 స్నేహం చేసి ఎక్కడికి వెళ్ళా? తోటకెళ్ళి ఏం తెచ్చాయి? జాంపలు తెచ్చాయి. జాంపలు తెచ్చి ఒకదానికి ఏం దొరికిందంట? మనం ఈ స్టోరీలో పిచ్చికిని మంచిది చెయ్యాలి అని అనుకుంటున్నాం. ఎవరిని మంచిది చేయాలి? ఈ కథ రాసిన వాళ్ళు కూడా పిచ్చికిని ఏం చేయాలనుకున్నారు? మంచిదాన్ని చెయ్యాలి. మంచిదాన్ని చెయ్యాలంటే పిచ్చికి ఏం దొరకాలి? పండుకాయే దొరకాలి. జాగ్రత్తగా గమనించాలి. సరే, ఈ 2 కాయలు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకున్నారు? నూతి మీద, అరుగు మీద పెట్టుకున్నారు, లేకపోతే చెరువు గొట్టు మీద. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో విన్నారు. పెట్టుకున్న తర్వాత ఏం కడుక్కున్నారు? అసలు బ్రష్ అవి ఎలా చేస్తాయండి? అది చెప్పినప్పుడు విన్నాం, నమ్మాం, సత్యం అనుకున్నాం. అసలు బ్రష్ ఎలా చేస్తాయి? దానికి పొల్లు ఎక్కడ ఉన్నాయండి? మరలా ఎవరైనా వెంటనే పిల్లలు ముఖం కడిగేసుకొని వెళ్ళిపోయారు అనుకో, కాకి ముఖం కడక్కరా. ఈ రాంచెల గురించి పాట పాడమంటే గోదావరి గొట్టు మీద ఉన్నామంటాడు. అసలు గోదావరి గొట్టు మీద దానికి పని ఏంటని చెప్పండి మీరు? ఊర్లో పెళ్లికి కుక్కలు అడవడా? అసలు కుక్కలకి అడవడి ఎందుకు చేస్తాయి చెప్పండి? అక్కడ తినడానికి అడవడి చేస్తాయి అవి. ఆ కుక్కలు ఏమంటాయి తెలుసా? అసలు మేము ఊర్లో పెళ్లికి ఎప్పుడు వచ్చామురా బాబు, ఎప్పుడు అక్కడ అడవడి చేసాము అని కుక్కలు. అయితే కొంతమంది అలా రాసేశారు, ఎక్కడో భోజనాల దగ్గర అడవడి చేస్తారు. కానీ ఈ ఊర్లో పెళ్లికి అడవడి అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? అడవడి అంటే ఎక్కడి నుండి ఉండాలి? మంచి బట్టలు వేసుకొని ఆ స్టేజ్ దగ్గర నుండి, భోజనాల దగ్గర మాత్రమే కాదు అడవడి, ఇలా కొన్ని మాటలు చెప్పబడిపోయాయి. చింత తెచ్చిన ఏం చావలేదు, పులుపు చావలేదు, ఇలా కొన్ని సామెతలు. ముసలోళ్ళకి ఏం పండుగ? దసరా పండుగ. ఇప్పుడు ఈ ముసలోడు అంటాడు, అసలు మేము ఎప్పుడు దసరా పండుగ చేసుకున్నాం అబ్బాయి? దానికి ఏం సమాధానం చెప్తాం? ఆది కాలము నుండి, పూర్వము నుండి దాన్నే నమ్మాం.
దాని అందే నమ్మకం ఉంచాం. ఇప్పుడు వేరొక వ్యక్తి వచ్చి కథను మార్చిన మనమో నమ్మం. తాబేలు ఉందంట, కుందేలు ఉందంట, రెండు ప్రయాణం చేసాయంట, పరుగు పందాలు పెట్టుకున్నాయంట. ఎవరు గెలిచారు? ఇక్కడ ఎవరిని మంచి వాళ్ళని చేయాలి మనం? ఏదోలాగా తాబేలుని గెలిపించేయాలి. మనం గెలిపించాలంటే ఎవరిని పడుకోబెట్టాలి? కుందేలుని పడుకోబెట్టాలి. అదేమంటా తెలుసా? నేను అసలు ఎప్పుడు పడుకున్నానంటారు. కదంటే ఎంత బాగా వింటామో. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత 276 మంది కూడా అలా కూర్చున్నారంట, కట్టెలు వేసారంట, అగ్గి కాలుస్తున్నారంట, మంచిగా మంట తగులుతా ఉందంట. ఇక్కడ పౌలు గారు కొన్ని కట్టెలు పట్టుకొని ఆ కట్టెలు తీసుకొని వెళ్ళి మరలా మంటలో వేస్తున్నటువంటి తరుణములో చేతిని ఏం పట్టుకుంది? పాము పట్టుకుందంట. పాము కరిచింది. విష సర్పము. ఏం సర్పం అది? విష సర్పం. ఈ వాడబలిజీలకున్న దౌర్భాగ్య పరిస్థితి ఏమిటో తెలుసా? మనకే వాడబలిజీలకున్న వానపాము చూసిన ఆమె దూరం పారిపోతాం మనం. వానపాము చూసిన ఆ పాము చంపేంత వరకు నిద్ర పట్టదు మనకు. కానీ వేరొక తెగకు సంబంధించిన వారికి పాము అంటే అంత భయం ఉండదు. అది ఏం పాము ముందు తెలుసుకుంటాడు. అది ఏం పాము గుర్తెరిగిన తర్వాత ఇదే వదిలేండి, అలా పోతుంది, ఆడుకుంటుంది. అది మనం ఏం చేస్తాం? చిన్న 4 పాము వచ్చినా దాన్ని ఏం చేయాలా? చంపేసే వరకు నిద్ర పట్టదు. ఇది మనకు దేవుడిచ్చిన మహాకృప. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి జాగ్రత్తగా. విష సర్పం ఎవరి చేతిని పట్టుకుంది? ఇప్పుడు ఈ ప్రజలు నమ్ముతున్నారు ఏమిటో తెలుసా? దేవుడు న్యాయవంతుడు, ధర్మదేవత ఖచ్చితంగా ఈ వ్యక్తిని బ్రతకనివ్వదు. అపాయం నుండి తప్పించుకున్నాడంట, తుఫాన్ నుండి తప్పించుకున్నాడంట, వాడ బద్దలైపోయిందంట. ఈదుకుంటూ వారు అద్దరికి వచ్చారంట. అద్దరికి వచ్చిన తర్వాత సేద తీర్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో యోనా ఆ వాడలో చిక్కబడిన తర్వాత తుఫాన్ ఎందుకు వచ్చింది చెప్పండి? యోనా చేసిన అవిధేయత. తుఫాన్ ఎందుకు వస్తుంది? ఎవరైనా అవిధేయత చేస్తే తుఫాన్ వస్తుంది. ఈ వ్యక్తి తర్వాత ఆ తుఫానులో నుండి రక్షించబడిన తర్వాత మనలా బ్రతికాడు అని అనుకున్నాడు, కానీ ధర్మదేవత ఈ వ్యక్తిని ఏం చేయనివ్వలేదంట. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తికి 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 14 ఏళ్ళు. ఈ 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి అందరి దృష్టిలో కూడా చాలా నీచుడు, పాపి, చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశాడు. అనుకోకుండా ఆ జైలు నుండి రిలీజ్ అయ్యి ఇలా బయట అడుగు పెట్టాడో లేదో లారీ గుద్దేసి చంపేసింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష? 14 సంవత్సరాలు జైలు శిక్ష. ఇలా అడుగు బయట పెట్టాడో లేదో కానీ ఏం గుద్దేసి చంపేసింది? ఇప్పుడు అనుకుంటారు ఖచ్చితంగా, ఏ వ్యక్తి అయినా అనుకుంటాడో, ఈ వ్యక్తి ఖచ్చితముగా పాపాత్ముడే, జైల్లో నుండి బ్రతుకు జీవుడా అని బయటకు వచ్చిన ఈ ధర్మదేవత లేకపోతే న్యాయం ఏం చేయనివ్వలేదంట? బ్రతకనివ్వలేదు అని ఆలోచన వచ్చేస్తుంది. ఇక్కడ వీరికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈయన కొంచెం సేపట్లో చనిపోతాడంట, కొంతసేపట్లో ఈయన మనలా చనిపోతాడు అనేటువంటి విధానం. చూడండి 4వ వచనం ఒకసారి చదవండి. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొని న్యాయం అతన్ని బ్రతకనీయలేదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జోడించి వేసి, 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుకొని చుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు, జాగ్రత్త గమనించాలి, చాలాసేపు కనిపెట్టిన తర్వాత అంట అతనికి ఏ హానియు కలగకుండుట చూచి వారి యొక్క అభిప్రాయాన్ని మానుకున్నారంట. ముందేమనుకున్నారు? ఇతడు ఎలాంటి వాడంట? ముందేమనుకున్నారండి? అక్కడ రాయబడినటువంటి మాట, శరీరం వాచునో లేకపోతే అకస్మాత్తుగా చనిపోవునో అనేటువంటి విధానములో చూస్తూ అక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ముందు వాడు ఆ వ్యక్తిని చూసినటువంటి విధానం, ఇతడు పాపం చేసినటువంటి వ్యక్తి,
ఇతడు దేవునికి వ్యతిరేకమైనటువంటి దశలో తప్పించుకున్న వ్యక్తి. ఇతడు దేవుని ఎదుట ఒక దొంగగా కనబడినటువంటి వ్యక్తి అనుకున్నారంట. ఎప్పుడైతే ఈ పాము అతనికి హాని చెయ్యలేదో, మార్కు సువార్తలో చెప్పబడింది కదా, 16వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు మీరు చదివితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తిస్మాలు ఇవ్వండి. అయితే ఎవరైతే నమ్ముతారో వారికి ఏం కలుగుద్ది అన్నాడు? రక్షణ కలుగుద్ది. నమ్మలేని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. అవేమిటో తెలుసా? వారి ద్వారా దయ్యములను నేను వెళ్ళగొట్టబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వారి ద్వారా అద్భుతములు చేయబోతున్నాను. వారు ఒకవేళ పాములను పట్టుకున్న వారికి ఏ విధమైనటువంటి హాని కలగదో. పాములను వారు ఏం చేస్తారంట? పట్టుకుంటారు, ఎత్తి పట్టుకుంటారంట. ఎత్తి పట్టుకున్న వారికి ఏ హాని కలగదు. ఇప్పుడు పౌలు గారి యొక్క చేతిని ఏం పట్టుకుంది చెప్పండి? పాము పట్టుకుంది. వీళ్ళు అనుకున్నారు కాసేపట్లో ఆయన చనిపోతాడా, లేకపోతే చెయ్యి ఏమన్నా వాస్తుందా, లేకపోతే శరీరం ఏమైనా వాచి కొంతసేపట్లో నేల మీద పడి ఆయన చనిపోతాడేమో అనా ఎదురు చూపులు చూస్తున్నటువంటి తరుణంలో ఆ పాము ద్వారా ఏ హాని పొందకుండా పాముని తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేశాడు చెప్పండి? మంటల్లో పడేశాడంట. ఈ మంటల్లో పడేసిన తర్వాత ఈ ప్రజలు చూస్తూ ఉన్నారు, సందిగ్ధంలో ఉన్నారు. ఈయన బ్రతికాడు అంటే ఖచ్చితంగా ఇది దేవుని వలన జరిగినటువంటి కార్యం అనేటువంటి విధానంలో ఈయన ఖచ్చితంగా దేవత అని పేరు పెట్టారంట. ఏం పేరు పెట్టారు? దేవత. దేవతే మానవుని యొక్క స్వరూపములో భూమి మీద అడుగు పెట్టింది అనుకున్నారంట. ఇదే సిచ్యువేషన్ అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీల కూడా మరి ఒక ప్రాంతమునకు పౌలు శీల ఆ 16వ అధ్యాయంలో ఈ 2 సందర్భాలు కూడా రాయబడ్డాయి. జాగ్రత్త గమనించాలి. పౌలు బర్నబా గారు వెళ్ళారు, పౌలు శీల గారు కూడా వెళ్ళారు. అయితే పౌలు బర్నబా గారు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వారికి 2 పేర్లు పెట్టారు, దేవీ దేవతల పేర్లు. యోపతి, హెర్మే అనేటువంటి పేర్లు పెట్టారు. యోపతి, హెర్మే అనేటువంటి పేర్లు. ఇక్కడ ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడో గనుక దేవుడే, దేవతే మానవుని యొక్క అవతారం ఎత్తి ఎక్కడికి వచ్చిందంట? భూమి మీదకు వచ్చింది అని అతని మీద విశ్వాసం ఉంచడం ప్రారంభించాడు. తర్వాత కొంత సువార్త ప్రకటించబడింది. మరి అందరినీ ఎలా రక్షించుకున్నాడు, పౌలు గారు ఎలా ఆ యొక్క సువార్త ప్రయాణం ఎలా కొనసాగించారు, ఎలా అద్భుతాలు చేశారో, ఎలా మెలితే వాసులు వారికి సహాయం చేశారు. పౌలు గారు చెప్తున్నారు కదా ప్రారంభంలో, వారు మాకు చేసిన ఉపచారము ఇంత అంత కాదు అన్నాడు. ఎంతటి ఉపచారమో నేను చెప్తాను. వాడను కూడా ఇచ్చారంట. వాడేమైపోయింది? వాళ్ళ వాడ పగిలిపోయింది, బద్దలైపోయింది. వాడిచ్చారంట, సరుకులు ఇచ్చారంట, కావలసినవన్నీ ఇచ్చి ఏదో సొంత కొడుకులు ఏదైనా దూర ప్రాంతానికి వెళితే తీసుకొని వెళ్ళడానికి కావలసిన సరుకులన్నీ ఏ విధంగా సిద్ధపరుస్తారో ఆ విధంగా సిద్ధపరిచి ప్రయాణమును కొనసాగించమన్నారంట. ఈ యొక్క సందర్భాన్ని అంతటిని వచ్చే దినాలు నేను వివరిస్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఆ వాసులందరినీ ఎలా రక్షించుకున్నారో, మరి దేవుడు ఆ వ్యక్తిని ఎలా బలపరిచాడో ఆ 28వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. 10 వచనాల వరకు కూడా మీరు చదివితే పౌలు గారి యొక్క విధానం అక్కడ మనకు కనబడుతుంది. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకల్లో దీవించి